పడిన వాక్యము జాగ్రత్తగా మనం గమనించాలి. టైం 12 అయింది, కరెక్ట్గా 12:30కి నేను ముగించేస్తాను. అమ్మా ఏం చేద్దండి, కొంత మీరు శ్రద్ధగా కొంత జాగ్రత్తగా చెవిటి పెట్టి ఉంటే కంఠం కొంత తక్కువ చేసుకుని మాట్లాడతాను. నాది గొంతుకు పొడుగులోకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చదువమ్మ వాక్యాన్ని చదువు. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. మార్కు 11:2 చూడండి. మార్కు ఎంతమ్మా? మార్కు 11:2 మీ ఎదుటనున్న గ్రామమునికి వెళ్ళుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండి ఉండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన వాడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, చదవబడిన ఈ మాటలలో ప్రభువా నీకు స్తోత్రము. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరచండి. ఈ మార్కు సువార్త 11:2 చెప్పబడిన ప్రకారం ఇదిగో మీ ఎదుటికి వెళ్ళి ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద, దానిని విప్పుకొని నా యొద్దకు తీసుకురమ్మని చెబుతున్నావు తండ్రి. ఈ మాటలు చదువుకున్న మాటలు పరమలోక మర్మములతో మాకు బయలుపరిచి మేము కూడా దానిని వెంబడించి నడచడానికి సహాయం చేయమని, ఈ యొక్క నాయనా మటలాదివారం యొక్క విశిష్టతను గురించి కొన్ని విషయాలు నీ దాసుడికి నీ శిలువ చెంతను మరుగుపరిచి నోటికి బోరగా చేసుకొని నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఒక గ్రామాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఎదుట ఒక గ్రామము ఉంది. ఆ గ్రామములో కట్టబడిన ఒక గాడిద మీకు కనిపిస్తుంది. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభువైన యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయన ఈరోజు జెరూసలేము దేవాలయానికి వెళ్ళవలసినటువంటి ప్రయాణం ఉంది. జెరూసలేము దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని శుభ్రం చేసి బాగు చేసి అక్కడ ప్రార్థన చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది కనుక జెరూసలేం వెళ్ళడానికి ప్రయాణం చేయటానికి ఆయనకి ఒక వాహనం కావచ్చింది. ఆ వాహనము అంతకుముందు ఎవరు కూర్చుని ఉండేది కాకూడదు. ఎవరు కూర్చోనటువంటిది వాహనము, ఎవరు వాడనటువంటి వాహనం కావాలి. అలాంటి వాహనాల్లో ప్రత్యేకమైనటువంటి వాహనము గాడిద తప్ప ఇంకేమీ లేవండి. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే వాడికి గుండె గీయించి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఎక్కించి ఊరంతా కూడా తిప్పేవారండి. గాడిద మీద ఊరేగించేవారు. ఎందుకంటే తప్పు చేసిన వాడు తప్పు తెలుసుకోవడం కోసం ఆ విధంగా చేసేవారు. కానీ ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు ఆ గాడిదని కోరుకున్నాడు. ఆయన ఆ గాడిదని వాహనంగా కోరుకున్నాడు. 2 శిష్యులను పిలిచాడు. అదిగో మీ ఎదుట ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కట్టబడినటువంటి ఒక గాడిద పిల్లయు అక్కడ ఉన్నవి. దానిని ఇప్పుకొని నా యొద్దకి తీసుకుని రండి అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ గాడిద మరి ఆ గ్రామంలో ఆ వ్యక్తి ఎందుకు కట్టాడో మనకు తెలియదు. కానీ ఆ గాడిద మాత్రం వాడు కట్టబడి ఉంది. కట్టబడిన దానిని విప్పుకొని రండి నా యొద్దకి అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ గ్రామాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆ గ్రామము మన ఖాళీ పట్టణము గ్రామమే కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఖాళీ పట్టణము గ్రామంలోనే కట్టబడినటువంటి ఆ గాడిద ఉంది. ఆ గాడిదని ఇప్పుకొని నా యొద్దకు తోలుకుని రండి. ఎందుకంటే అది ఏనాడు స్వతంత్రంగా తిరిగిన రోజు లేదు, ఏ విధంగా సంతోషంగా ఉన్నటువంటి రోజు లేదు.
అది కట్టబడినటువంటి జీవితాన్ని కలిగి ఆ కట్టునాడి దగ్గర దాని జీవితాన్ని ఎల్లబుస్తూ ఉంది. అందుచేత ఆ కట్ల చేత బంధించబడినటువంటి గాడిదకి ఈరోజు నేను విమోచన కలిగించాలని కోరుకుంటూ ఉన్నాను. కనుక మీరు ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిదని ఇప్పుకొని నా యొద్దకి మీరు తీసుకుని రమ్మనగానే ఇద్దరు శిష్యులు వెళ్ళారు. వెళ్ళగానే ఆ ఇద్దరు శిష్యులు ఎవరంటే ఇద్దరు దైవ సేవకులు. ఇద్దరు దైవ సేవకులను ఒక భార్య భర్త కావచ్చు. దేవుడు అంటున్నాడు మీరు ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రకటించాలి అన్నాడు. భార్య భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్తని ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఆ కట్టబడిన గాడిదలు విడిపించబడాలి. పాపపు కట్ల చేత బంధించబడిన వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. పాపం అనే కట్లతో, అపవిత్రమైన కట్లతో, మరి ఈ విధమైనటువంటి అనేకమైన బంధకాలతో అనేకులు బంధించబడిన వాళ్ళకి విడిపించబడాలి, విడుదల కలగాలి అంటే ఎవరో ఒకరు వెళ్ళి కట్టు ఇప్పేవాళ్ళు కావాలి. కట్టబడిందన్న కట్టుని విప్పేవారు కావాలి. ఆ విప్పే కట్టు ఎవరైనా కావచ్చు, కానీ కట్టబడిన గాడిదను మాత్రం విడిపించడానికి మనం అందరం పూనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రమైన ఆలోచనలతోనూ అపవిత్రమైన తలంపులతోనూ అనేకమైన పాపముల చేత కట్టబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక గాడిద ఉంది. చూడండి మాట. దేవునికి స్తోత్రం. చూడమ్మా, అప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. పాపము చేత కట్టబడినటువంటి గాడిది చచ్చినదై ఉంది. అక్కడ విడిపించబడటానికి ఎవరూ లేరు. విడిపించే వ్యక్తి కావాలి. ఈ రోజున ఒక పాపముతోను లేని పాపపు ఆలోచనలతో మనిషి ఒకడు నశించిపోతుంటే ఎంతోమంది ఈ రోజుని స్త్రీలు కానీ పురుషులు కానీ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కష్టపడుతున్నారు, చెమట ఊడుస్తున్నారు. కష్టాల జీతమంతా ఉదయం నుండి సాయంకాలం కష్టపడి సాయంకాలం ఏ మందు కొట్టాడుకో దుకాణం కాడికి వెళ్ళి వాళ్ళు కష్టాల జీతం అంతా కూడా బ్రాండీకో లేకపోతే ఇంకో దానికో తగలేసి వాళ్ళ రెక్కల కష్టం పోతుంది, వాళ్ళ కష్టాల జీతం పోతుంది. ఇవన్నీ పెట్టాలి. ఏం కొనుక్కుంటున్నారండి? రోగాన్ని కొనుక్కుంటున్నారండి. శరీరంలో ఒక రోగం వస్తుంది. విపరీతమైన తాగడం వలన రోగం వస్తుంది. విపరీతమైన చుట్టలు కాల్చడం వల్ల, విపరీతమైనటువంటి ఆల్కహాల్ వాడటం వల్ల మనిషికి గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి. గుండె జబ్బులు వచ్చి గుండె బలహీనతమై మెదడు చెడిపోయి మెదడు నరాలు వాసిపోయి పెరాలసిస్ స్ట్రోకులు వస్తూ ఉన్నాయి. ఈ రోజుని 30 సంవత్సరాలు వచ్చి కాలు చేయబడిపోతుంది. కారణం ఏంటో తెలుసా? మనిషికి ఉండవలసిన శక్తి, మనిషికి ఉండవలసిన బలము మనిషి తన చేతులతో డబ్బెట్టి కొనుక్కు తెచ్చుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టార్జితం పట్టుకొచ్చి భార్య అయితే భర్త చేతికి ఇచ్చావు, భర్త ఇచ్చే భార్య చేతికి ఇచ్చి బిడ్డలందరూ చక్కగా కుటుంబాన్ని కష్టార్జితం నలుగురు ఇంట్లో అనుభవిస్తే అందరూ మంచి తిండి తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి తిండి తిని ఆరోగ్యంగా ఉండొచ్చు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ఆహారము కాని దానికి మీ రెక్కల కష్టాన్ని ఎందుకు వ్యాయపరుస్తున్నారు? ఆహారం కాని దానికి అది కడుపు నిండదో కాలు నిండదో? ఏమన్నా మందు తాత కడుపు నిండుద్దా? మందు తాత కడుపు నిండుతుందా? నిండదా? కడుపు నిండదా, కాలు నిండదా? దేవునికి స్తోత్రం. ఈ రెక్కల కష్టం పొద్దునుంచి సాయంకాలం 4 దాకా కష్టపడి పని చేయటం, 4 గంటలకు పట్టుకెళ్ళి వాళ్ళకి తగలేసేయటం. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానండి? నువ్వు కష్టపడుతున్నావు, ఒళ్ళంతా ఓనం చేసుకుంటున్నావు. ఆ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి సరే మందు దగ్గరికి వెళ్తున్నావు. ఈ కష్టాల జీతం వచ్చిన కూలంతా పట్టుకుని మందులోకి ఇచ్చేస్తున్నావు. అక్కడ మందు తాగుతున్నావు, ఇంటికి వస్తున్నావు. ఇంట్లో చూస్తున్నావు కొన్ని సరైనటువంటి తిండి ఉండదు, సరైన కూర ఉండదు. ఏమండి, భార్య కన్నీరు అనుపానాలు ఏడుతుంది. ఏంటి నా భర్త కష్టపడుతున్నాడు పొద్దు నుంచి అర్ధరాత్రి వరకు, కనీసం పావుల డబ్బులు ఇంట్లో తేవట్లేదు, కష్టాల జీతం తాగుడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని తన పశు కుంకాల కోసం ఎంతోమంది కన్నీరు అనుపాలన చేసి ఏడుతున్నారు తన భర్తల కోసం. ఈ రోజుని ఇక్కడ సాక్ష్యాలు విన్నా మనము బుద్ధి జ్ఞానం తెచ్చుకుని నడవలసిన వారుగా ఉన్నాం. ప్రియమైన వారులారా, నీ భర్త నీవు అదుపు చేసుకోగలవు, నీ భర్త నీవు మంచి దారిలో నువ్వు తీసుకురాగలవు. ఎప్పుడో తెలుసా? ఉపవాసం ఉండి నువ్వు కన్నీరు ప్రార్థన, కట్టు తగిన ప్రార్థన, ఎడవ తగిన ప్రార్థన, ఎడతెలుపు లేని ప్రార్థన,
చేసిన రోజుని నీ భర్త ఆ తాగుడనే బంధకాలతో కట్టబడి ఉన్నటువంటి నీ భర్తని, ఆ త్రాగుడనేటువంటి బంధకాలతో కట్టబడిన నీ భర్తని, అది ఒక గాడిద, దానిని విడిపించాలి. నీవు దానిని విడిపించాలంటే ఎంతో నైపుణ్యత కావాలి. గాడి దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టిపోతే ఊరుకుంటే పడేయాలని తన్నుద్ది. తనదా? డైరెక్ట్గా వెళ్తే నువ్వు తాగుడు బాగుతావా సత్తావా, తాగుడు బాగా సత్తావా, మీ ఆయన అన్నావా అనుకో పడేయాలని తన్నుతాడు. ఇదే గాడిదంటే. అంచేది మనం ఏం చేయాలి, చాలా నైపుణ్యతంగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని జాగ్రత్తగా సవరదీసి దాన్ని మన దారిలోకి తెచ్చుకొని దాన్ని జాగ్రత్తగా ఇప్పుకొని ఎక్కడికి యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గరికి రావడానికి ఏమన్నా పర్లా, ఏం తిట్టినా పర్లా, కొట్టినా పర్లా, నీ భర్త నీ కూడా మందిరానికి వచ్చేటట్టు అంతకంటే గొప్పదని చేత నీకు వేరే ఇంకేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవడ భర్తనే ఉన్నారా? కానీ మీరందరూ ఎంతమంది భర్తలను తీసిన ఇక్కడికి వస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి నీ భర్త రావటం అది దేవుని చిత్తం. అక్కడ కట్టబడిన గాడిది ఆ మధ్యమైనటువంటి ఆ మహమ్మారి నుండి ఆ బిడ్డను విడిపించాలంటే మీరిద్దరూ వెళ్ళి కట్టబడిన గాడిదని తీసుకుని రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకుని వచ్చారు గాడిదని, తీసుకువచ్చారు. ప్రియమైన వారులారా, ఎంతవరకు దాని గురించి అంతగా పశ్చాత్తాపం లేదు, కానీ ఎవరు దాని గురించి అంత ఆలోచించలేదు. కానీ యేసు ప్రభు దాన్ని వాహనంగా చేసుకున్నాడు. ఏనాడు దానికి సంతోషం అంటే ఎరగదా గాడిద? ఆ తాగుడు తప్ప ఉదయం లేచి మధ్యరాత్రి తాగుడు తప్ప రెండోది ఏమీ లేదు. రెండో దేశం లేనటువంటి గాడిదకి ఈ రోజు ఎప్పుడైతే ఎప్పబడిన గాడిద ఏం చేసిందంటే ఇప్పుడు యేసు ప్రభుని మోయటానికి సిద్ధపడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము ప్రయాణం చేయాలి అంటే నీవు కట్టబడిన వ్యక్తివి, విడిపించబడాలి. ఏ బంధకాల చేత నువ్వు కట్టబడ్డావో, ఏ ఆలోచనల చేత నువ్వు కట్టబడ్డావో, ఏ తలంపుల చేత నువ్వు ఇంకా కట్టబడి ఉన్నావో, ఆ కట్టబడినటువంటి కట్ల నుండి నీవైనా నేనైనా విడిపించబడితేనే యేసయ్యను మోయగలుగుతాం. యేసయ్యను తీసుకెళ్ళగాలంటే నీ కట్లు విప్పించబడాలి. నువ్వు ఎలా పడితే అలాగ వచ్చి ప్రభు నేను నిన్ను మోస్తాను ప్రభు, నా భుజం మీద ఎక్కున్నానంటే ఆయన వచ్చి కూర్చునేవాడా? ఆయన ఎవరైనా ఆయన పరిశుద్ధుడు కనుక గాడిద కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకి రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అన్నాడు. అలాగే కట్టబడినటువంటి గాడిదని ఇడిపించి వచ్చిన తర్వాత దాని మీద చక్కటి వాహనాలు వేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పొద్దున్న రాత్రి గారు అన్నాను మీ కాళావతి గారిని, ఏంటిది ఖర్జూర మట్టలు అంటే నాకు గుర్తొచ్చింది. రైటే, ఖర్జూర మట్ట అంటే వాక్యానుసారమే. పెట్లో నీకు ఏమైనా పట్టు చీరలు కానీ నీకు ఇష్టమైన చీరలు, విలువైన చీరలు ఏమైనా ఉంటే ఓ 3 చీరలు అట్టుకుని రా. రోడ్డు మీద చర్చి దాకా పడుద్దు, కానీ వెళ్ళేవాళ్ళు వచ్చాడు దాని మీద నడుస్తారు. దేవుని పిల్లలే కానీ అడిగితే గాడిదలు నడిచినట్టే మనం అందరం గాడిదలమే కదా అన్నాను నేను. ఆ మాట నాకు ఎవరు ఎప్పుడో ఇచ్చినట్టు ఏమనిపించలేదు. నాకు ఏమిచ్చా? తెచ్చావా మరి ఇదే చెప్పాను నేను. 3 చీరలు అట్టమన్నాను నేను. నువ్వు అట్టుకొత్త తర్వాత అది తన కూడా అట్టుకొద్దురేమో. అది మీరందరూ చీరలు అట్టుకొని చేసాను, గాడిద నేను తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే గాడిదను పెండలంట తిరిగే గాడిదని తమ వస్త్రాలను దాబుడికి వేసి దాని మీద నడిపించకుండా వచ్చారు. గాడిదకి ఘనత వచ్చింది, యేసు ప్రభుకి మహిమ కలిగింది. యేసు ప్రభును మోసే వ్యక్తిగా నీవైనా నేనైనా ఉంటే మోయటం అనగా దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యమును, దేవుని వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఆయా గృహాలకు వెళ్ళి సువార్త ప్రకటించి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఒక కట్టబడిన గాడిదని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అవుతావు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిద విడిపించబడాలంటే ముందు నీకు ఏ విధమైన కొట్లు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఏ విధమైన కొట్లు ఉండకూడదు. నువ్వు ఫ్రీగా ఉన్న వ్యక్తి అయితే ఒక కట్టబడిన గాడిదని విడిపించగలుగుతావు. నీవే కొన్ని కొట్లతో ఇంకా బంధించబడి ఉంటే, నువ్వే బంధించబడిపోయి ఇంకా కట్టబడినటువంటి గాడిద నువ్వు ఎలాగా తీసుకొని రాలేవు. అలాగే యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసుప్రభు వాహనంగా చేసుకున్నాడు. ఆ వాహనం మీద ప్రయాణమై ఆయన వెళుతూ ఉండగా
ఆయన వెళుతూ ఉండగా ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? యేసన్నా జయమని చెప్పి పాటలు పాడుకుంటూ జయోత్సవాలతో యేసు ప్రభుని తీసుకుని వెళ్ళారు జెరూసలేములోనికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆ గాడిది, కట్టబడిన గాడిది విడిపించబడటమే కాక యేసుకి పరిచర్య చేసింది, యేసుని మోసుకెళ్ళింది, యేసుతో ప్రయాణం చేసింది. యేసుని ఎప్పుడైతే తన వాహనంగా చేసుకున్నాడో, యేసుకి ఎప్పుడైతే అనుకూలంగా మారిపోయిందో ఆ గాడిది, యేసయ్య దాని పట్ల సంతోషిస్తూ ఉన్నాడు. ఈ గాడిది ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు సంతోషిస్తున్నావో, ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు ఆనందిస్తూ ఉన్నావో, ఎప్పుడైతే దేవుని పని కొరకు నువ్వు సంతోషంగా ఎదురుకొస్తూ ఉన్నావో, దేవుడు ఆ గాడిదకి ఇచ్చినటువంటి ఘనతని ఈ రోజుని ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఘనతని, ఘనకార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తాడు. ఎందుకంటే నీవైనా నేనైనా ఒక గాడిదిగా ప్రభువును మోసుకుని వెళ్తామంటే గాడిదికి ఘనతయు దేవునికి మహిమయు కలుగుతాయంటండి. అందుకని ఈరోజు మనము యేసయ్యను మోసే వ్యక్తులుగా ఉండాలి, యేసయ్య గురించి చెప్పే వ్యక్తులుగా ఉండాలి. యేసయ్య గురించి మనం అనేక ప్రాంతాలకు వెళితే కాళీపట్నం గ్రామంలో ఇంకా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉండుంటారంటారా? ఉంటారా? ఉండరండి. పల్లిపాలెం ఉందనుకోండి, 10 మంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళు పల్లిపాలెం అంతా మారిపోద్ది. ఇక్కడ చెట్టుపల్లిలు ఊరుందనుకోండి, 4 చెట్టుపల్లిలు ఉంటే మొత్తం ఊరంతా మారిపోద్ది. ఇక్కడ 2 గొల్లలు ఉన్నారనుకోండి, మొత్తం గొల్లగూడెం అంతా మారిపోద్ది. అలాగే ఒకళ్ళిద్దరిని బట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? విడవబడుతుంది. అంటే ఆ కట్ల నుండి, భయంకర బంధకాల నుంచి విడిపించబడి బయటికి నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. అప్పుడు ప్రభు అంటాడు, బలా మంచి నమ్మకమైన దాసురాలా, నా కొరకు నీవు ఒక నశించిపోతున్న ఆత్మను సంపాదించావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఈ దేశాలకు వెళుతున్నారు, డబ్బు సంపాదించుకోవడానికి వెళుతూ ఉన్నారు, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి వెళుతున్నారు. మేమైతే మొగల్తూరుని కాళీపట్నము దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించడానికి వస్తున్నాం. ఈ లోకంలో వెండి బంగారాల కంటే, ఈ లోకంలో ఉన్న సంపదల కంటే ఒక ఆత్మ, నశించిపోతున్న ఒక ఆత్మ ప్రభు కొరకు రక్షించబడి ప్రభు కొరకు సంపాదిస్తే అంతకంటే గొప్ప ధన్యత ఈ లోకంలో మరొకటేమీ లేదండి. దేవునికి స్తోత్రం. ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి అయినా సరే ఒక ఆత్మకు సరికాదండి ఎప్పుడూను. అంచేతే నశించిపోతున్న ఆత్మల పట్ల ప్రభు ఆత్మ భారాన్ని కలిగి ఆ కట్టబడినటువంటి గాడిదని విడిపించాడు. ఈ రోజుని ఆ విడిపించబడిన గాడిదల్ని తీసుకెళ్ళి కట్టేవాళ్ళు తయారవుతున్నారు తప్ప కట్టబడిన గాడిదని విడిపించేవాళ్ళు కనపడటం లేదండి. ఎవరైనా బాప్తిజం తీసుకోవడానికి ఎదురుకొస్తున్నారండి, వాళ్ళకి వెనక దొక్కేస్తున్నారు, వాళ్ళు వెనక లాక్కుపోతున్నారు. ఇప్పుడు కదా వచ్చే సంవత్సరం, వచ్చి కదా ఇంకో నెల కదా ఇంకో నెల, వాళ్ళు అలాగా పరలోకి వెళ్ళరు. వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళవట్లేదండి. కొంతమంది కట్టబడిన గాడిదని విడిపించిన వాడు యేసుక్రీస్తు అయితే కొంతమంది విడిపించబడిన గాడిదలు మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి ఎదురుగా వచ్చినప్పుడు ఆ మనిషిని ఎవరు కూడా ఆపకూడదు. ఆపితే అంతకు 100 ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఇస్తాడండి. అందులో అనుమానం. ఆత్మ విషయమై, ఒక ఆత్మ విషయమై నీవు అడ్డుపడతావు అంటే, ఒక ఆత్మ విషయమై రక్షించబడకుండా నీవు ఆటంక పరిస్థితున్నావు అంటే, ఆ ఆత్మ రేపు పొద్దున్న ఒకవేళ టైం రాకుండా చనిపోతే ఆ నరకానికి పోయే ఆత్మ గురించి రేపు పొద్దున్న దేవుడు నిన్ను అడుగుతాడు. రక్షించబడిన నువ్వు రక్షణ లేని వారి కోసము రక్షించబడటానికి ప్రోత్సాహం చేయవలసిన నీవు రక్షించబడే వ్యక్తిని రక్షణ పడకుండా నువ్వు అడ్డుకున్నావు కనుక ఆ ఆత్మ గురించి జవాబుదారీగా ఎవరుంటారండి? ఎవరు ఆటంకపరిస్తే వాళ్ళే జవాబుదారీగా ఉంటారు. రేపు ఒక రోజు దేవుడు అడుగుతాడు, పలానా రోజుని ఇదిగో బండమ్మ రక్షణ తీసుకుంటా ఉంటే పక్కన ఉన్న ఆవిడ అడ్డు పెట్టింది, ఆవిడ తీసుకుంటే కల్లా బండమ్మ ఇప్పుడు ఆవిడ కంగారే ఉందా? పిల్లలు చిన్నోళ్ళు కదా, పిల్లల పెళ్ళి చేయాలి కదా, తీసుకుంటే కల్లా పక్క మనిషి ఎవరన్నా అని ఒకవేళ ఆ మనిషిని బాప్తిజం తీసుకోకుండా ఆఫ్ చేసిందే అనుకో, ఏమండి? ఈలోగా దేవుడు రాకడం వల్ల మన పోకడం అయిపోయింది అనుకోండి. రక్షణ లేకుండా పోతే ఎక్కడ పోతాం? నరకానికి పోతాం. అప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? ఫలానా మనిషిని రక్షణ తీసుకుంటా ఉంటే ఆ మనిషిని నువ్వు ఆటంకపరిచి అడ్డుబండగా నిలబడి ఆ మనిషిని నిత్యనాశనానికి వెళ్ళటానికి నీవు కారకరాలు అయ్యావు, అందుకు బాధ్యురాలు నీవు అంటాడు దేవుడు. సమాధానం మనం అది. ప్రభు కోసం మనం సంపాదించిన 4 ఆత్మలు సంపాదించాలి, లేదనుకోండి అడ్డుబండలు వెయ్యకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున బేబీ గారు ఉన్నారు, ఏమండి? ఆవిడ ఎన్నో సమస్యలతో బాధపడి మీకు తెలుసు. దిబోరా గారు ఆవిడకి ఎన్నోసార్లు చెప్పి, ఏమండి, ఆవిడ మనసు మార్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి
కొద్ది దినాలు వాక్యం ఉన్న తర్వాత నీటి బాప్తిసం తీసుకొని ఆవిడ ప్రభులో ఉంది. ఆవిడ ఒకవేళ ఆవిడ చనిపోయినా పరలోకంలో ఉంటుంది. ఆవిడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ వ్యాధిని దేవుడు స్వస్థపరిచాడు. ఆమె హృదయాన్ని దేవుడు బాగు చేశాడు. ఆమె జీవితాన్ని బాగు చేశాడు. ఇది వరకు చూడండి ఆవిడ ముఖం ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉందో సార్ ఆవిడ ముఖం తిరిగి చూడండి. ప్రభులో ఉన్న వాళ్ళ ముఖం కళకళలాడుతూ ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ప్రభులో ఉన్న వాళ్ళ ముఖం ఆనందంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా ఎవరిమైనా సరే అందరూ బాగుండాలని మనం కోరి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ క్షేమాన్ని కోరి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆవిడ స్వస్థతలు అందుకని దేవుని మందిరంలో చక్కగా కూర్చుంది, చక్కని బట్టలు వేసుకుని కూర్చుందంటే దానికి ఎవడో ఒకళ్ళ కారణం ఆ వ్యక్తి దిబోరా గారు. ప్రభు తీసుకొచ్చింది, ప్రభు దగ్గర తీసుకొచ్చాడు కాబట్టి ఆవిడ ఆ రోజు నిలబడ్డారు. ఆవిడ లేకపోతే ఆవిడ లేకపోతే ఇంకొక ఆవిడ ఎవరో ఒకరు. ఈ రోజున నీవు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే నాశనానికి పోయే ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదిస్తే దానికి 100 రెట్లు ఫలితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటామేమో ఆవిడ చాకెత్తే మనకేమొస్తుందిలే అండి, ఆవిడ చర్చకు వస్తే ఆవిడ చర్చకు వస్తే మనకేమొస్తుందని కాదు. నేను చాలాసార్లు చెప్పాను, తౌడు బియ్యం 10 రూపాయల గురించి కాదు. రేపు పరలోకంలో మనకు ఆనందం ఉంటుందండి, పరలోకంలో సంతోషం ఉంటుంది. ఆ పరలోక ఆనందము ఈ లోకమంతా పెట్టి మనం కొనుక్కోవాలన్న దొరకేది కాదండి అది. అందుకనే పరలోక ఆనందం మనకు కావాలి, పరలోక సంతోషము కావాలి. మొట్టమొదటి గాడిద విడిపించబడింది. రెండవది ఆయనను మోసుకొని ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఆయనను మోసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఎండను పడి ఆయన్ని మోసుకుని జెరూసలేం వెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జెరూసలేం వెళ్తుంటే ద్వాపడికి దానికి ఉన్న ఆనందం అంతెంత ఆనందం కదండి. దాని జీవితంలో ఎప్పుడు చూడని ఆనందం ఆ రోజున చూస్తూ ఉంది. అంత ఆనందం రావడానికి గల కారణం ఏంటి? యేసయ్య దాని మీద ఉన్నాడు గనక. ఈరోజు యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నీతో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే, యేసయ్య నీ జీవితంలో ఉంటే, యేసయ్య నీ కుటుంబంలో ఉంటే ఆ గాడిద ఏంటంటే అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ మాటకు వద్దామండి. రెండవ మాటకు వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చూద్దాం. 17వ వచనం చూడమ్మా. మరియు ఆయన ఏంటది? మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. చూడండి, జాగ్రత్తగా వినండి. నా మందిరము. ఎవరి మందిరం చెప్పాలి మీరు? ఎవరి మందిరం అమ్మా? నా మందిరం. ఎవరి మందిరం? నా మందిరం. ఈ మందిరం ఎవరిది? ఈ మందిరం ఎవరిది? ఎవరి కాళ్ళే నా మందిరం. దేవుడు ఏమంటున్నాడు? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు అమ్మా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? సమస్తమైన అన్యజనులు. అన్యజనులు అనగా విగ్రహారాధన చేసి, ఎటుపడితే భక్తి చేసి, ఎటుపడితే పరిగెత్తి, చివరికి అన్నీ కూడా రాళ్ళు రప్పలని మనం తెలుసుకొని, రాళ్ళను రప్పలను చెట్లను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి వెతికి వెంబడించి ఆయన్ని ఆరాధిస్తూ ఈ రోజుని ఆయన మందిరంలోకి వచ్చాం. దేవుడు అదే చెప్తున్నాడు. నా మందిరము సమస్తమైన జనులు అన్నాడా? అన్యజనులు అన్నాడా? సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఇదేంటిది? దేనికోసం ఇది? ప్రార్థన చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరము. ఏ కులానికి సంబంధించిన మందిరం ఇది? ఏ కులానికి సంబంధించిన మందిరం అమ్మా? ఏ కులానికి సంబంధించింది? కుల సంబంధమైనటువంటి మందిరాలు ఉంటున్నాయి, కుల సంబంధమైన బోధలు ఉంటున్నాయి, కుల సంబంధమైన పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. కడవరి దినాల్లో దేవుడు అన్నటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే
నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడి ఉన్న మనమందరము అన్యజనులమే. మనం ఎవరము? దేవుణ్ణి పుట్టుదనే నేర్చుకున్నటువంటి క్రైస్తవులము కాము, కానీ మనమందరము కూడా అన్యజనులమే. అన్య మతస్థులను ఆరాధించిన వాళ్ళమే, అన్య విగ్రహాలను ఆరాధించిన వాళ్ళమే. చెట్టు కనపడితే చెట్టుకి, పుట్ట కనపడితే పుట్టకి, పాము కనపడితే పాముకి, దేన్ని కనపడితే దాన్ని పూజలు చేసాం ఒకప్పుడు అందరము కూడా. ఈరోజు వాటన్నిటిని విడిచిపెట్టుకొని జీవమ్మ గల దేవుడు, నమ్మదగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి మన కోరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఏ మనుషుడు వాడనటువంటి గాడిదను వాహనంగా చేసుకుని జెరూసలేము ప్రయాణమై వచ్చాడండి. జెరూసలేము దేవాలయము వచ్చాడు. జెరూసలేము దేవాలయం వచ్చి దేవాలయం గంట నుంచి నిలబడి ఇలాగ అంటున్నాడండి. ఆయన ఇలాగ అంటున్నాడు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇప్పుడు ఈ మందిరం ఏంటిది? మీరు చెప్పాలి, దేంటి మందిరం ఏంటి? ఈ మందిరం దేనికి? ప్రార్థన చేసుకోవడానికి. అవునా? ప్రార్థన చేయటాకా, కాపురం చేసుకోవటాకా? ప్రార్థన చేయటానికి. మనందరము ప్రార్థన చేసుకోవటానికి ఈ మందిరము సమస్తమైన అన్యజనులకు నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. ఇలాంటి ప్రార్థన చేయవలసినటువంటి మందిరంలో, ఈ ప్రార్థన మీ విన్నపాలు తెలియజేసుకోవలసినటువంటి మందిరంలో మీరేం చేశారో అక్కడ రాయబడి ఉంది. చూడండి, ఏముంది అక్కడ? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి. దేవునికి స్తోత్రం. నా మందిరము ఏమై ఉన్నదంట? ప్రార్థనా మందిరం అయి ఉంది. ఆ ప్రార్థన మందిరంలో మీరు ప్రార్థన చేయవలసిన మీరు నా మందిరాన్ని ఎలా చేశారన్నాడు దేవుడు? దొంగల గుహగా చేశారు. మీరు దొంగల గుహగా ఉంది నా మందిరము. నా మందిరము దొంగల గుహగా ఉంది, దొంగలు నివసించే గృహముగా ఉంది. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయము దేవుడు నివసించడానికి యోగ్యకరంగా ఉందా, లేక దొంగలు నివసించే మరి గృహముగా నీ హృదయం ఉందో ఎవరికి వారిగా మనం పరిశీలన చేసుకోవలసిన వారిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జెరూసలేము దేవాలయంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందా అంటే, ఏం చేశాడంట? దొంగల గుహగా దేవుని ఆలయాన్ని మార్చేశారు. దేవుని మందిరంలో ప్రార్థన ఉండవలసిన మందిరంలో ప్రార్థన లేదండి. ప్రార్థన చేయవలసిన స్థలంలో ప్రార్థన లేదండి. ప్రార్థించవలసినటువంటి ఆ మందిరంలో ప్రార్థనకు సంబంధించినవి ఏమీ కనిపించడం లేదు. కానీ లోక సంబంధమైన పెంట అంతా కూడా ఆ మందిరంలో నింపబడి ఉంది. ఈ లోక సంబంధమైన పెంట అంతా దేవుని మందిరమని మన హృదయంలో నింపబడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కానీ నాలో కానీ ఎవరిలోనూ నివసించడు. ఆయన నివసించాలంటే అన్యజనుడు అయిన నీవు, అన్యజనురాలు అయిన నీవు, అనేకమైన విగ్రహారాధన చేసినటువంటి నీవు అన్నీ విడిచిపెట్టి ఒకప్పుడు ఈ రోజు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీవు ఇంకేది కూడా నీ హృదయంలో దాచుకుంటా గీలు లేదు. ఇంకా ఎక్కడైనా దొంగల గుహగా ఉన్నాయా మన గృహాలు? మన హృదయం అనే గృహము దొంగల గుహగా ఉంటున్నాయా? అబద్ధాలు మాట్లాడుతున్నావా? మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావా? మోసకరమైనటువంటి తలంపులకు ఆలోచన కలిగి ఉంటున్నావా? పోనీ ఉండకపోగా ఎవరికైనా అలాంటి సలహాలు ఇస్తున్నావా? దేవుడు కోరుతున్నాడు. మనుషుని యొక్క హృదయము దొంగల గుహగా మారిపోయింది. ఆ మందిరంలో నేను ఉండాలని కోరుకున్నాను. ఈ మందిరం నేను నివసించడానికి యోగ్యకరంగా ఉండాలని నేల మన్నులను తీసుకొని నా చేతులతో నా స్వస్థలతో చేసుకొని నా నాసిక రంధ్రములో నుండి జీవాత్మను వాళ్ళలోని పంపిస్తే వాళ్ళు జీవించే మనుషులుగా ఉన్నారు. వాళ్ళ ఆలయము వాళ్ళ హృదయంలో నేను ఒక దేవాలయంగా చేసుకొని నేను ఒక దేవుడిగా వాళ్ళలో ఉండాలని నేను కోరుకున్నాను. కానీ వాళ్ళ హృదయములు దేంతో నింపుకున్నారంటండి? అమ్మా, దొంగల గుహగా నింపుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయం కూడా సార్ చూద్దామా? ఆదికాండం 6వ అధ్యాయం టప్పుడు వచ్చాను కప్పమని. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. ఏదమ్మా? నరుల చెడుతనము. ఎవరు చెడుతనం అంట? జంతువులదా, పశువులదా, పక్షులదా, పాకే పురుగులదా? ఇదేంటి కాదు.
ఒక మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములో ఉన్నటువంటి తలంపులలోని ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసాడంటండి. మనిషి హృదయం ఎలాగైపోయిందంటండి? చెడ్డదైపోయిందంట. దేవునికి అనుకూలంగా ఉందా? దేవునికి అనుకూలంగా ఉందా? చెడ్డగా ఉందా? దేవుడికి అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది హృదయము. దేవుడు ఎక్కడ చూస్తా ఉన్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపుల వల్ల వాడు హృదయం అనేటువంటి దేవాలయాలు కూలిపోయినాయి. ఎల్లప్పుడూ వాళ్ళ హృదయము కేవలం చెడ్డదనియు తలంచి దేవుడు చేతులతో తన మట్టి బొమ్మలు చేసి తన నాసిక రంధ్రాల్లో నుంచి జీవవాత్మను ఊది మనిషిని చేసిన మనిషి ఆయనకు అనుకూలంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వాడు హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనల వల్ల మనిషి ఆలోచన ఏమైపోయిందంటండి? పూర్తిగా చెడిపోయిందంట. దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా మారిపోయిందంట. ఈ రోజు పిల్లల జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి. తల్లిదండ్రులైన ఎవడన్నా ఏదైనా చెబుతుంటే పిల్లలు చేస్తున్నారండి? ఏదైనా చేస్తున్నారా? ఒకప్పుడు మన తల్లిదండ్రులు జబ్బు చూడ పరిగెత్తేవాళ్ళు. మన తల్లిదండ్రులు జబ్బు చూడ పరుగులు ఎత్తేవాళ్ళు. తోటలంట, చెట్లంట, ఇళ్ళ పక్కంట. ఇప్పుడు పిల్లలు చెప్పినవాడు విన్నారండి? ఎంట్లా అయ్యా రాళ్ళగా అలా కూర్చుని ఉంటారండి. మనం ఏదో చెప్పామనుకో ఆ మాట వింటారు, కానీ విననట్టుగా ఎలా కూర్చుంటారంట? అది సంతికాల రాళ్ళ కూర్చుంటారండి. కదలరా పిల్లలు. మన కడుపును పుట్టిన పిల్లలు వినరు. మీరు కాదు కూడా బలమని చేస్తాడు, కలబడి కొట్టేస్తున్నాడు, తన్నేస్తున్నాడు. తంతున్నాడా లేదా? తన్నేస్తున్నాడు. అయ్యో మా అమ్మ లేదు, చిన్నప్పటి నుంచి పెంచింది, పెద్ద చేసింది. ఈ రోజునంత ఓడిన అయ్యానంటే మా అమ్మమ్మ ఆయన ఏమైనా ఉందాడు? గురి లేదు, మాట్లాడుతుంటే తన్నేస్తాడు అంతే. ఎలా తప్ప కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఆ రోజుని మనలో ఉన్నటువంటి దైవభక్తి నాడు మన కడుపుని పుట్టిన పిల్లలకి లేదు. పెద్దోళ్ళంటే భయభక్తులు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని పిల్లలు మార్గాన్ని తప్పిపోయి తిరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉన్నారు. అలాగే నీవు నేను మొట్టమొదటి మార్గం తప్పాం కాబట్టి మన కడుపుని పుట్టిన పిల్లలు కూడా మార్గాన్ని తప్పారు. చూడండి, అక్కడ తప్పారో లేదోను. భూమి మీద మనుషులను నేను చేసినందుకు నా హృదయంలో నేను ఎంతో ఆనందపడుతున్నాను అంటున్నాడా దేవుడు? అమ్మా, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా తన హృదయమునందు సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. ఎవరిని బట్టి? దేవుడు ఎవరిని బట్టి నొచ్చుకున్నాడు? పిల్లలు లేకపోయినా బాధ లేదు, కానీ పిల్లలు పుట్టిన తర్వాత బాధలు పెడుతుంటే ఆ బాధలు తట్టుకోలేక ఆయన మనసు ఏమైపోయిందంట? నొచ్చుకుందంట. ఎవరు ఆయన పిల్లలు? ఎవరు? మనమే. అవునా? ఆయన పిల్లలు మనమే. ఇప్పుడు దేవుని సంతోషపరిచింది పోయి దేవుడు మనసుని నొప్పించున్నాము అంటున్నాడు దేవుడు. దేవుని మనసుని మనం నొప్పించున్నాం కాబట్టి మన కడుపుని పుట్టిన పిల్లలు మనల్ని నొప్పించున్నారు ఈ రోజున. అవునా కాదా? అదనమాట. మనం చెప్పింది విన్నారని మన పిల్లలంటే వినరు. యోనా ఉన్నాడు. ఒరే నువ్వు యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? తర్షీషు వెళ్ళరంటే ఆడెక్కడికి వెళ్తా అన్నాడు? నినివే పట్టణం వెళ్తాను అన్నాడు. నువ్వు తర్షీషు వెళ్ళరా బాబు అంటే ఏమన్నాడు? నేనే వెళ్తాను అంటున్నాడు. నువ్వు కాన్వెంట్కి వెళ్ళరంటే ఆడేమంటాడు? గవర్నమెంట్ బడికి వెళ్ళామన్నాడు. ఆడేమంటాడు? నాకు గవర్నమెంట్ బడికి వెళ్ళను, మా అమ్మకు ఇంట్లో ఉంది పోయి డబ్బు అమ్మేస్తుంది, నేను కాన్వెంట్ స్కూల్లో అయితేనే చదువుకుంటాను అంటాడు ఆడు. అంతే కదా, లెక్క అంతే కదండి. థియేటర్స్ని బట్టి ప్రయాణం. అలాగే ఈరోజు దేవుడు నిన్ను నన్ను భూమి మీద చేసినందుకు ఏం పడుతున్నాడంట? హృదయంలో సంతాపం చెందుతున్నాడంట. హృదయంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, సంతాపం చెందుతున్నాడు దేవుడు. దేవుడిని మోసేవారిగా మనం ఉండాలని దేవుడు అనుకున్నాడు, కానీ దేవుడిని గాయపరిచేవారిగా మనం ఉంటే దేవుడు దుఃఖపడుతున్నాడు అంటే. అంచేత మన దేవుడిని దుఃఖపరిచే విషయాలు మనలో ఇంకా ఏమైనా ఉంటే ఇప్పుడే ఈ క్షణమందే తీసివేసుకుని ఈ మట్లాదివారం రోజుని దేవుని ఆలయం అంతా ఎలాగైపోయిందంట? దొంగల గుహగా ఉందండి. ఇందులోకి మందు వెళ్ళిపోతుంది,
చుట్టలిపోతుంది, ఏమన్నా మాంసం కూర వెళ్ళిపోతుంది, మసాలా కూరలు వెళ్తున్నాయి, పలావులు వెళ్తున్నాయి. ఒక్క రకంగా మనం ఎవరికైనా అన్యాయం చేస్తాం, కానీ మన పొట్టకి మాత్రం మనము చేసుకుంటామా? ఎవడ పొట్టకైనా ఎవరైనా అన్యాయం చేసుకుంటారా? ఎవడో పొరపాటును కూడా చేసుకోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత మన పొట్టకి మనం న్యాయం చేస్తున్నాం, మంచిదే. కానీ అలాగే దేవుడు మనం సృష్టించినందుకు మన తండ్రి అయినటువంటి దేవుడిని కూడా సంతోషపరిచే విధంగా మనం కూడా ఆయనకి అనుకూలంగా ఇష్టమైన బిడ్డలుగా ఆయన ఉండాలని ఆయన కోరుకుంటాం అన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం. ఒకటి మనం ఎక్కడి నుంచి వచ్చాం? కట్టబడిన గాడిదగా విడిపించబడ్డాం. యేసుప్రభుని మోసుకొని జెరూసలేం వచ్చాం. జెరూసలేం వచ్చేటప్పటికి దేవాలయంలో ఏముందంట? ఏముందమ్మా? దేవుని ఆలయం ఎలాగుంది? దొంగల గుహగా మారిపోయింది. ఆ దొంగల గుహగా మారిపోయిన మన జీవితాలు ప్రియమైన వారిలో ఒకప్పుడు మీరు మీ పాపముల చేత అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణముల ద్వారా మిమ్మల్ని మళ్ళీ తిరిగి మమ్మల్ని బ్రతికించుకుంటే మళ్ళీ ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే మళ్ళీ దేవాలయంలో చూడగా ఆ దేవాలయంలో ఏముందంటండి? గొంగల గృహముగా అయిపోయిందంటండి. దేవాలయం పైకి బాగానే కనపడుతుంది, దేవాలయం పై శృంగారంగా ఉంది. తీర లోపలికి వెళ్ళి చూస్తే ఏముందమ్మా అందులోను? చూడమ్మా, చదువు. మీరు దాని దొంగల గుహగా మార్చితిరి. ఏంటది? అంటే ఏంటి? అంటే ఏంటి? క్రయ విక్రయాలు చేయవారిని వెళ్ళగొట్టెను అని అంది. అంటే ఏంటి? ఏంటి గీతాశ్రీ? క్రయ విక్రయాలు చేయవారిని వెళ్ళగొట్టడం అంటే క్రయము విక్రయము అంటే క్రయం అనగా డబ్బు, విక్రయం అనగా వస్తువు. ఇప్పుడు మన పుల్లయ్య గారు కొట్టాడికి వెళ్ళి, ఇక్కడ పుల్లయ్య గారు కొట్టినది పుల్లయ్య గారు కొట్టాడికి వెళ్ళి సరికాలని మనం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏమెత్తాడు? సరికెత్తాడు. దాన్ని క్రయ విక్రయము అంటారు. అర్థమైందా? క్రయం అంటే డబ్బు, విక్రయం అంటే వస్తువు. ఈ రెండింటిని చేస్తున్నారు. ఎక్కడ? దేవాలయంలో చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా వాక్యం వినాలి, అనాలోచన కింటే కాదు. దేవాలయంలో ఏం చేస్తున్నారు వాళ్ళు? దుకాణాలు పెట్టారు. పావురాలు అమ్ముతున్నారు, మాంసం దుకాణాలు ఉన్నాయి, చేపల దుకాణాలు ఉన్నాయి, పచ్చడిల దుకాణాలు ఉన్నాయి, కిరాణా కొట్లు ఉన్నాయి. క్రయ విక్రయాలు చేసుకునే మార్కెట్ అంతా కూడా ఎక్కడ పెట్టారంట? దేవాలయంలో పెట్టారు. బజారు అంతా పట్టుకొచ్చి దేవాలయంలో పెట్టారు. దేవాలయం ఏమైపోయింది? ఇప్పుడు బజార్ అయిపోయింది. బజార్కి దేవాలయానికి తేడా తారతమ్యం లేకుండా వాళ్ళు భక్తి చేస్తూ ఉన్నారు అన్నాడు. అలాంటి భక్తులుగా నీవు నేను ఉండటానికి వీలు లేదు. దేవుడు పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధులుగానే ఉండాలి. ఉంటే వెచ్చగా లేకపోతే చల్లగా ఉండాలి. కానీ దేవుని మందిరంలో మనము వ్యాపార గృహాల వలె ఉండకూడదు, వ్యాపార ధోరణితో మనం ఉండకూడదు. మనం ఏది చేసినా దైవత్వంతో చేయాలి. దేవునికి భయపడి దేవుని సంతోషపరిచేవారిగా మనం ఉండాలి. కానీ దేవుని మనసుని నొప్పించి దేవుని హృదయాన్ని గాయపరిచేవారిగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం. శుక్రవారం చక్కగా దేవుని మందిరానికి రండి, ప్రార్థనలు చేసుకోండి, బలపడండి. శనివారం రండి, దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేసుకుని బలపడండి, దేవుని వాక్యాలు విందాం. ఆదివారం నాడు చక్కగా దేవుని వాక్యాలు విందాం. సంఘమంతా కలిసి చక్కటి ఆ విందుని ఏర్పాటు చేసుకుని ఆరాధన, సంస్కార ఆరాధన, బల్ల విందు అన్నీ కూడా చేసుకుని ఆనందిద్దాం. ఇలాంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు మనం ఎల్లప్పుడూ పాలు పంపులు పొందుతాయి. దైవ జీవులు సమృద్ధిగా మనకు, మన కుటుంబాలకి, మన పిల్లలకి ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3 రోజుల పని మానేస్తే మన జీవితాలు ఏమి ఇచ్చనం అయిపో. అది 3 రోజుల పని మానేస్తే మనకి దేవుడు భోజనం లేకుండా చేస్తాడని అనుకోవద్దు. ఏం చేతంటే నీవు దేవుని పని మొదట ఆయన రాజ్యమై నీతిని వెతకడం అంటే ముందు దేవుని మందిరాన్ని నువ్వు చూస్తే నీ కుటుంబాన్ని ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఫస్ట్ నుంచే దేవుడు కాడు, నువ్వు పొయ్యారి పెట్టి ఇంట్లో కూర్చోమన్న దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆలయంలాగా ఉండాలి. కానీ అది దొంగల గుహగాను వ్యాపార దృక్పథంతో మనము ఉండకూడదు అంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రార్థన రోజున ప్రార్థన మానేసి వ్యాపారం చేసుకునే వాడి గురించి దేవుడు మాట్లాడతలేదా? మీరు ఏం చేస్తున్నారంట? దేవుని మందిరాన్ని, దేవుని స్తుతించవలసినటువంటి నోటితో, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి నోటితో ఆ రోజున మనం ఏమంటే అయ్యో కేకేస్తాం. అవునా? మాట్లాడతామండే. వంకాయలు అమ్మామనుకోండి, వంకాయలు 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 అంటాం. అవునా? లేకపోతే 100కి 5 ఉల్లిపాయలు చెప్తాం.
లేదండి. లేదా ఎండు చేపలు అంటాం. అది పచ్చి చేపలో ఏ వ్యాపారానికి వెళ్తే ఆ వ్యాపారం గురించే మాట్లాడుకుంటాం ఆ రోజు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మీ హృదయం అనే దేవాలయంలో నేను నివాసం ఉండాలని మీతో కోరుకుంటా ఉండి మిమ్మల్ని ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటే, ఈ రోజుని నన్ను స్తుతించడం మానేసి, నన్ను మహిమపరచడం మానేసి, నా దేవాలయాన్ని మీరు ఏం చేశారంట అమ్మా? దొంగల గుహగా మార్చేశారా? వ్యాపార గృహగా మార్చేశారా? నా మందిరంలో ఉండవలసిన నీవు వ్యాపారం చేసుకుంటావా? నా మందిరంలో నన్ను స్తుతించవలసిన నీవు నీ సొంత పని చేసుకుంటావా? నా మందిరంలో నా పిల్లలతో కలిసి నా మాటలు వినవలసిన నువ్వు ఇవాళ బజార్లో కూర్చుంటావా? దేవుడు అడగరా రేపొద్దున్నా? అడుగుతాడు. ఆయన చెప్పే మాటలు కానీ నా మాటలు కాదు. ఈ పనికి మాలినోడి మాటలు ఎవరికి పనికి రావండి. దేవుని మాటలు చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రకాల గాడిదలు ఉన్నాయంటండి. ఎన్ని రకాల గాడిదలు ఉన్నాయి, అన్ని రకాల గాడిదలు ఉన్నాయి. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుడు ఉగ్రత చూపించాడు. నా మందిరము సమస్త మనుషులకు ప్రార్థన మందిరంగా ఉంది. అనేకులు దీంట్లో స్వస్థతను అందుకోవాలి, అనేకులు ఇందులో బాగుపడాలని ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ మందిరాన్ని మీరు ఏం చేశారంట? దొంగల గుహగా చేసి వ్యాపారం చేస్తూ ఉన్నారు. దొంగల గుబాలు చేసి దాని క్రయ విక్రయాలు మారుస్తున్నారు మీరు. కానీ దేవుడు అంటున్నాడు, క్రయ విక్రయాలు మీరు చేశారా? దేవుడు కాపాడుతున్నాడు. కాపాడు ఏం చేశాడమ్మా? చూడండి, త్వరగా ముగించేస్తాను. రోకలమ్మేవారి బలలను, గువ్వలమ్మేవారి పీటలను అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? పడద్రోసాడు అని రాయబడి ఉంది అక్కడ. పడద్రోయటం అంటే దేవుడు ఏమైతే చేయొద్దు అన్నాడో దానిని చేస్తే దేవుడు దానికి అంగీకారం లేక దాన్ని ఏం చేసి నిలబడినటువంటి పీటలను ఏం చేశాడంట? పడద్రోసాడంటండి. జాగ్రత్త. దేవునికి స్తోత్ర. దేవుడు మనం నిలబెట్టుకుందాని ప్రయత్నం చేస్తే దేవుడు పడగొట్టాడు. దాంట్లో పడగొట్టడమే కదా, దాన్ని అంతా బాగు చేసుకున్నాడు ఆయన. యేసుప్రభు దేవాలయంలోకి వచ్చి చీపురెట్టది అంతా తుడుచుకొని దాన్ని గుమ్మలమ్మే వాళ్ళని, ఆ వ్యాపారం చేసే వాళ్ళందరినీ బయటికి పారద్రోలి ఆ దేవాలయం అంతా బాగు చేసుకుంటే శాస్త్రుల పరిచయాలు అంటున్నారు, వీడు ఎవడండి? ఏ అధికారంతో వచ్చి దేవాలయాన్ని పాడైపోయిన దేవాలయాన్ని బాగు చేస్తాడండి? వీడి సంబంధం ఏంటండి అని అడిగితే అప్పుడు అన్నాడు అనమాట, ఈ మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవునికి స్తోత్ర అన్నాడు దేవుడు అని వెంటనే మోకరించాడు. ఆ దేవాలయాన్ని బాగు చేసుకున్నాడు. దేవాలయాన్ని మోకరించాడు. దేవాలయాన్ని బాగు చేసి దేవాలయాన్ని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 21:14 చూసినట్టయితే మీకు కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21:14 చూడండి. త్వరగా ముగించుకోండి. అది ఎవరన్నాడు? గుడ్డివాళ్ళు అంటే ఎవరు అమ్మా? గుడ్డివాళ్ళు అంటే ఎవరు? కళ్ళుండి చూస్తున్న మనమే గుడ్డివారము. దేవునికి స్తోత్ర. కన్నులుండి చూడలేవు యేసు మహిమను, లేవు యేసు మాటను. పాట దేవునికి స్తోత్ర. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, ముక్కులుండి వాసన చూడలేవు, స్వరం ఉండి పాడలేవు. చూడండి, దేవుడు చక్కని నోరిచ్చాడు. నేను ఎడుతున్నాను రాత్రులు ఇప్పటికీ. ప్రభా నాకు మంచి స్వరం ఈయన, ఎంత చక్కని పాటలు పాడేవాడిని ప్రభా, ఆ స్వరం మళ్ళీ కావాలి నా ప్రభా అని చెప్పి స్వరం కోసం ఎడుతున్నాను. బతుకున్నాను, దాన్ని కడుగున అన్నం పెడుతున్నాను, నేను తింటున్నాను ప్రభా. నేను తిన్న అన్నానికి నీకు రుణం తీర్చుకోవాలంటే నేను మళ్ళీ నీ సన్నిధిలో కష్టపడి పనిచేయాలి ప్రభా, చెమటూడ్చి పనిచేయాలి తండ్రి. ఏదో నామకార్థంగా 4 మాటలు మాయ మాటలు చెప్పి నీ పిల్లలు ఇచ్చింది పట్టి తెచ్చుకొని నేను ఒంటికి తిని శుభ్రంగా ఉండడం కోసం కాదు ప్రభా, కొన్ని ఆత్మలు సంపాదించాలి. గడిచిన 25 సంవత్సరాలు చేసిన పరిచర్య కంటే రాబోయే తక్కువ రోజులైనా, నేను 5 సంవత్సరాలు బతికినా 10 సంవత్సరాలు బతికినా, సంపాదించిన కొద్ది రోజులైనా ఆత్మల భారాన్ని కలిగి ఆత్మల సంపాదన మీద దృష్టి పెట్టి ముందుకు నడిచే భాగ్యాన్ని నాకు దయచేయమని ప్రభుని కోరుకుంటా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను తప్ప ఏదో డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు. ప్రియమైన దేవుని పెట్టారు. దేవునికి స్తోత్రం. సేవలోకి వచ్చిన రోజు సేవ శోభ అన్నాడు దేవుడు. సేవ శోభ రెండిట్లో దేనికైనా తెగించి సేవకు రావాలి. తిండి లేని రోజు ఉంటుందండి. ఏమండి, తిండి లేని రోజు ఉంటుంది. ఏళ్ళగా పని చేస్తారు 2 రోజులు, 3వ రోజు వెళ్ళి ఏం చేస్తారు? డబ్బులు పోతేనే 3 రోజులు పని చేసేప్పుడు 8,2400 వస్తుందండి. మాకు ఏం తిన్నా గడ్డి తిని పని చేయమంటారా అని అడుగుతాను. అడుగుతావా అడగవా? ఏమా
ఓలే అడిగితే దేవుడిని నమ్ముకున్నావు, డబ్బులు అడిగితే బాగోదు దేవుడు ఏమైనా అనుకుంటాడని చెప్పి వదిలిపెట్టేస్తావా? వదిలిపెట్టాం. ఆ 2400 తెచ్చుకుంటే వెళ్తాం. కానీ 3 రోజులు కాదు 30 రోజులు నీ గురించి ప్రార్థన చేస్తున్నా కనీసం నువ్వు 100 రూపాయలు కానుకేవ్వు. సేవకుడు ఎలా బతుకుతాడు ఆలోచించు. సేవకుడు ఎలా బతుకుతాడు? ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినా, రూపాయి రాకపోయినా ఆ రోజున అవసరం అయితే ఫస్ట్ ఉండైనా సేవ చేయాలి, ప్రార్థన చేయాలి. సేవ అంటే ఏదో పట్టుపానుపు కాదండి, గుళ్ళ మీద నడకలాంటిది. ఉంటే సమృద్ధిగా ఉంటుంది, లేకపోతే లేకపోవచ్చు. అలాగని చెప్పి దేవుడు ఎప్పుడు నిన్న ఫస్టులు ఉంచడం. ఒకవేళ ఫస్ట్ ఉంచాడు అంటే దానికి ఏదో బలమైన కారణము ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా వాడుకోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా వాడుకున్నావు అనుకో, దేవుడు నీకు ఎప్పుడు ఏది లోడిచాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కింద కళ్ళు ముళ్ళు మూసిపోయి కింద మీద వండి వారపోసి పెందలో పోసావనుకోండి, కూడు లేకపోతే నీ ప్రాణం ఎంత తపతపలాడుతుందో అలాంటి పరిస్థితిని మళ్ళీ దేవుడిని తీసుకొస్తాడు. అంతే ఖచ్చితంగా. ఇది నా అనుభవంలో చెప్తూనే ఉన్నాను నేను. 3 రోజులు తిరిగిన ఎక్కడ ఇప్పుడు అన్నానికి తౌడు బియ్యం దొరకలేదండి. 3 రోజులు తిరిగిన తౌడు బియ్యం దొరకలేదు. 3 రోజులు అన్నం తినలేదు. ప్రియమైన దేవుని పెట్టారా, సేవలోకి వచ్చిన కొత్తలో 3 రోజులు అన్నం తినలేదు. అన్నం లేకుండా సేవ చేశాం. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఒక ఆమె కనీసం సంతపడిన భోజనం చేద్దామని ఆకలి తపతపలాడిపోతుంది. యుధం చెడిపోయి ఎవరిని అడిగితే అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమని అడగలమా? మనం అడగలం. 10 మందికి పెట్టిన చెయ్యిది. మనం ఎవరిని అడిగి తినగలం? కన్నీరు గారిచి ముందేరు గారి ఏడుచి ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె ఎక్కడో మందిరానికి వెళ్ళేది. ఆమె మందిరానికి వెళ్ళేది. ఆవిడ ఏం చేసిందంటే ఇంట్లోనూ ఏమాత్రం బియ్యం అంటే గుప్పుడు తెస్తారు కదండి, గుప్పుళ్ళు శుక్రవారం వండుకొని బియ్యం ఇవన్నీ తీసుకొని మూట కట్టింది ఆవిడ. వాళ్ళ దొడ్లో ఆనపకాయ చెట్టు ఉందంట. ఆనపకాయ చెట్టు పెద్ద కాయ కోసుకుని ఆ గుప్పుళ్ళు పిడికుళ్ళు ఉపవాసం ఉన్నాడు బియ్యం అవి కూడా పట్టుకుని ఏదో 90 రూపాయలు కాను కట్టుకుని ఆవిడ మా ఇంటికి వచ్చి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిందండి. ఆ రోజు నేను ఎన్ని బియ్యం మూడదావులేనో గుర్తు నాకు. అందులో కానీ బియ్యం తీసి అన్నం వండి ఆనపకాయ పులిచి పెట్టి అన్నం పెట్టిందండి ఆ రోజున. అప్పటికి 3 రోజుల పూట అయింది భోజనం చేసి. అడగండి, ఎదురుగా ఉంది. ఆవిడ పేరు ఏం పేరమ్మా? మాణిక్కమ్మ గారు. అవును, మాణిక్కమ్మ గారు. ఆవిడ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందిలే. ఆవిడ చచ్చిపోయిన కానీ ఆవిడ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటారు. ఎంచేదండి, సేవకుడు ఆకలితో ఉన్నప్పుడు గుప్పుడు అన్నం నువ్వు పెట్టా ఉంటాయి. అన్నం స్థిరస్థాయిగా జీవగ్రంథంలో సువర్ణ అక్షరాలతో రాయబడి ఉంటాయి. ప్రియమైన దేవుని పెట్టారా, దేవునికి స్తోత్రం. షేరోటి షేర్ కూడా పాతారే. అదే టైంలో నాకు కూడా ఎవరో 2-3 జతలు పాత బట్టలు ఇచ్చారండి. బట్టలు కూడా లేమో కట్టుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో సేవలో అన్ని శ్రమలు పడ్డాం, కష్టాలు పడ్డాం. సేవ అంటే ఏదో అంతకంత అన్నీ వచ్చేసి పోగొడిపో అక్కడ ఉండేది కదండి. సేవ అంటేనే కష్టపడాలి. ఇస్తే పట్టుకెళ్ళాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి. పెడితే తినాలి, నాతో ఊరుకోవాలి. పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. సేవకుడు అనేవాడు సేవకురాలైనా అంతే, సేవకుడైనా అంతే. పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. ముందుకు సాగితేనే దేవుడు వాడుకుంటాడు. అంతేకాని ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు తీసుకొచ్చేటప్పుడు మాకు మాంసం కావాలి, మాకు నోరు చచ్చిపోయిందని చెప్పి దేవుడి మీద ఏం చేశారమ్మా? తిరుగుబాటు చేశారు. చూసారా, తిరుగుబాటు చేస్తే దేవుడు తీసి పక్కన పెట్టేస్తాడు. మనము దేవునికి అనుకూలంగా జీవించాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. మీకు ఎప్పుడు ఈ మాట చెప్పుకోవడానికి ఇప్పుడు చెబుతా ఉన్నాను. ఓ రోజున కాళీపట్నం వచ్చాను, సైకిల్ వేసి కాళీపట్నం వచ్చానండి. రేవులు దాటి సిగుపంతులోంచి కాళీపట్నం వచ్చానండి. 27 సంవత్సరాల క్రితం మాట. 27 సంవత్సరాల క్రితం మాట. కాళీపట్నం వచ్చాను, కొన్ని గృహాలు దర్శించాను. ఆకలి అవుతుంది, కానీ ఎవరైనా భోజనం చేయమంటారేమో, కానీ వెళ్ళి తినేద్దామని చూస్తున్నాను. ఒక్కళ్ళు కూడా ఎవరు అనలేదండి. వెళ్ళంటే వెళ్తున్నాను. అప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరన్నా మీకు తెలియదు. ఏమండి, ఇంటింటే వెళ్తున్నాను. ఒక ఎదవరాలు, అయ్యా మండుటెండలో వచ్చావయ్యా, ఇప్పుడు అన్నం తినవయ్యా, ఇప్పుడు అన్నం తిన బతిమలాడింది చుట్టుకుడుచు. ఏమండి, సరే పెట్టి మా అమ్మ అన్నాను. లక్ష్మీచారు వేసి ఇప్పుడు మేము అన్నం పెట్టి ఒక ఇంటి చేప కాల్చి ఇచ్చిందండి. నాకు ఇష్టమైన భోజనం పెట్టిందండి ఆ రోజున ఆవిడ. ఏమండి, నాకు ఇష్టమైన భోజనం పెట్టింది. కడుపు నిండా తిన్నానండి. ఆ ఇంట్లో మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి కాసేపు అరి మీద ఏదో సాప ఏదైతే అరి మీద కాసేపు పడుకుని ఆ 4 గంటలకి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఆ 4 గంటల అక్కడికి వచ్చి ఆ వాకింగ్ చెప్పుకుంటే వాకింగ్ విని ప్రార్థన చేసుకుని తలో 10 రూపాయల తలాపాల కానుకలు ఎత్తే ఆ రోజున 3:30 వచ్చింది. ఆ రోజుల్లో అది గొప్ప అండి. 3:30 వచ్చింది. వెళ్తాను బజార్ ఇక్కడ ఉండేదండి. ఈ మూల ఎక్కడ ఇక్కడ బడి అని చూసారండి, ఈ బడి పక్కన ఉండేది బజార్. ఆ బజార్లోకి వెళ్ళి 10 రూపాయలు చేపలు కొనుక్కుని మళ్ళీ సైకిల్ వేసి వెళ్ళిపోయాను మొగలతో.
ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ అనుభవించేసామండి. రాటికి పోటీ కానీ తేలిచిపోయాం. ఎందుకు ఈ విషయాలను చెబుతున్నామంటే సేవన్నా సావైనా రేరు కానీ తెగించి రావాలి. అలాగే దేవునిలోకి వచ్చిన తర్వాత కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. వచ్చినంతరాన్ని మనం వెనక్కి దిగజారిపోయామంటే మనం చాలా నష్టపోతాం. ఎన్నో వచ్చినా సరే, అవంతరాలు వచ్చినా సరే దేవుని కొరకు మనం నిలబడి ఉండాలి. అలా నిలబడేలంటే పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మందిరాన్ని బాగు చేశాడండి, మందిరాన్ని శుద్ధి చేశాడు, శుభ్రం చేశాడు. ఇప్పుడు దేవుని మందిరంలోకి ఎలా వస్తున్నారమ్మా? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు చేతులు లేనోళ్ళు వచ్చారా లేదా? అది దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని చూసి స్వస్థపరిచెను. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు ఎవరండి? ఒకటి గుడ్డివాళ్ళు, రెండు అమ్మా కుంటివాళ్ళు, కాళ్ళు లేనోళ్ళు దేవుని మందిరానికి వచ్చారా లేదా? ఇప్పుడు మన కాళ్ళు ఉన్నట్టా లేనట్టా? ఏమండి? మరి శుక్రవారం ప్రార్థనకు రానివాళ్ళు, మంగళవారం ప్రార్థనకు రానివాళ్ళు, మధ్య ప్రార్థనకు రానివాళ్ళు, మరి ఆదివారం కూడా ప్రార్థనకు రానివాళ్ళు, వీళ్ళందరూ కాళ్ళు ఉన్నట్టా లేనట్టా? నన్ను తిట్టుకోకండి, మీరు ఉన్నమాట చెప్పండి. కాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ దేవుని మందిరానికి వచ్చారు. లేనివాళ్ళు వచ్చారా? ఉన్నవాళ్ళు వచ్చారా? అమ్మా జెరూసలేము దేవాలయానికి ఎవరు వచ్చారు? కాళ్ళు ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ? నాకు సీరియస్గా చూస్తున్నాను. మీరు ఎవరు వచ్చారమ్మా? కాళ్ళు లేనోళ్ళు వచ్చారంటండి. ఎలా వచ్చారో తెలియదు కానీ కాళ్ళు లేనోళ్ళు దేవుని మందిరానికి వచ్చారు, కళ్ళు లేనోళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వచ్చాడన్న సంగతి తెలుసుకొని తండోపతండులుగా అక్కడికి వస్తే దేవుడు వారి మీద కనికరపడి వారి మీద తమ చేతులుంచి వారి గురించి ప్రార్థన చేయగా వారందరూ కూడా స్వస్థతను అందుకున్నారు. అప్పటిదాకా కంటి చూపు లేని వాళ్ళు చూపును పొందుకున్నారు. వాళ్ళు మనోనేత్రాల్లో అంటుకున్నటువంటి ప్రియమైన దేవుని పెట్టారా, వాళ్ళు మనోనేత్రాన్ని అంటుకున్నటువంటి పొరలను అప్పటికప్పుడు రాల్చబడి తేటగా చూడగలిగారు. అంటే గుడ్డివాళ్ళు అంటే గుడ్డివాళ్ళు కాదు, కన్నులు ఉన్నాయి కానీ సత్యాన్ని చూడలేనటువంటి గుడ్డివారు. కాళ్ళు ఉన్నాయి కానీ కాళ్ళుండి దేవుని మందిరానికి వెళ్ళలేనటువంటి చచ్చుపడిపోయిన కాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చచ్చుపడిపోయిన వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు, చూపు లేని వాళ్ళు దేవుని మందిరానికి వచ్చారు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి అక్కడ దిగిందో, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎప్పుడైతే కార్యం చేశాడో, దేవాలయం ఎప్పుడైతే శుద్ధి చేయబడిందో వెంటనే అనేక మంది అక్కడికి వచ్చారు. ఈ రోజుని నీ హృదయమైన దేవాలయం శుద్ధీకరించబడితే యేసు నీలోనికి రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవైనా నేనైనా కట్టబడిన వ్యక్తివి, పాపముల చేత కట్టబడిన నీవు నేను విప్పబడినాము. విప్పబడిన తర్వాత ఈ రోజుని యేసును మూసి గాడిదిగా ఉన్నాం. తీరా దేవాలయంలోకి వెళ్ళేటప్పటికి మన హృదయము చూడటానికి యేసును మూసే గాడిదలుగా ఉన్నాం, కానీ దేవాలయం అంతా మాత్రము దొంగల గుహగానే ఉంది. చాలామంది ఇంకా మారు మనిషికి తగిన ఫలాలు లేవు, మారు మనిషికి తగిన క్రియలు లేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు సరైనటువంటి మారు మనిషి పొందితే నువ్వు సంపాదించిన 10 రూపాయలను 10 పైసలు దేవుడికి ఇస్తావు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపాదించే రూపాయలు ఎంత ఇవ్వాలి దేవుడికి? మాట్లాడలేదు. ఎంత ఇవ్వాలి? నువ్వు రూపాయి సంపాదించి ఎంత ఇవ్వాలి దేవుడికి? 10% అంటే ఎంత? రూపాయలు 10% రూపాయా? నువ్వు చెప్పు కదా శ్రీ. రూపాయిని 10 భాగాలు చేస్తావు, భాగం ఎంత వస్తుంది? పావలా? ఎట్లమ్మా? ఏం చెబుతుందా? పరీక్షలు కూడా ఎవరో తీసుకెళ్ళంటే కూడానా? ఎంత ఉంటుందా? 10% 10 పైసలు. అర్థమవుతుందా మీకు? ఎంత? 10 పైసలు. కానీ మనం ఏం చేస్తున్నాం? 10 పైసలు కూడా మాట్లాడట్లేదు. మింగేస్తున్నాం మనం. దేవుడు 10 పైసలు కూడా మనము దొంగలు ఎంతున్నాం. అదే దొంగల గుహ అంటే తినేస్తున్నాం. ఆ 10 పైసలు కూడా మింగేస్తున్నాం మనం. 10 పైసలు కూడా దేవుడికి ఇవ్వట్లా. 90 పైసలు నువ్వు తిని 10 పైసలు నాకెవరని దేవుడు అడుగుతుంటే మొత్తం 100 పైసలు నువ్వే తినేస్తున్నావు. ఏది నువ్వు ఇచ్చేది? నీలో యథార్థత ఏది? అందుకే దేవుడు అన్నాడు, మీరు నా మందిరాన్ని ఎలా చేశారంటున్నాడు? దొంగల గుహగా చేశారు. ఇప్పుడైనా మీ హృదయాలను మార్చుకోండి, మీ తలంపులను మార్చుకోండి. నేను మీకు ఇచ్చే ప్రతి రూపాయల 10 పైసలు నాది, పట్టుకొచ్చి అప్పగించండి. దేవుడు చెప్తున్నాడు మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఎన్ని లక్షలు సంపాదించిన, ఎన్ని కోట్లు సంపాదించిన దేవుడు నీకు ఇచ్చేది ఎంత, దేవుడికి నువ్వు ఇచ్చేది ఎంతో ఒకసారి లెక్కలేసుకుంటే దేవుడికి నువ్వు ఎంత ఇచ్చావో అర్థమైపోవాలి. దేవునికి స్తోత్రం.
దేవుని ఎడల మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో, ఎంత యథార్థత కలిగి ఉన్నామో, ఎంత పవిత్రత కలిగి ఉన్నామో, ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నామో మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటే సరిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అభివృద్ధి చేసేయగలదు, ఆశీర్వదించగలదు. మనం ఏం చేస్తున్నామండి? దేవునికి ఇచ్చే విషయంలో బిగబెట్టేస్తున్నామండి. ఏంటండి ఇది? ఏ రోగం అమ్మా? కుష్ఠరోగం. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి చేతులు ఎడవ ఎలాగా ఇడతాయా? మాట్లాడరాండే గజ 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 బిగిసిపోతాయని. కారణం ఏం చేద్దంటే ఫ్రీగా లూజ్గా రా. ఈ బలి ఫ్రీ అవ్వాలంటే తాళం చేతులు పెట్టాలి. లోపల చేతిలో తాళం పెట్టి అలా పెట్టి నొక్కి పట్టుకుంటే కంజేవుడు తెప్పరు వెళ్తాడు. అలాగే మనం కూడా ఆత్మీయ కుష్ఠరోగంతో వచ్చేస్తున్నాం. అంచేత ఈ తాళం చేతులు ఎలాగైతే పెట్టి కుష్ఠరోగం వదలబడుతుందో అలా దేవునికి ఇవ్వాలని మనం దేవుడికి ఆ చేతి ఇస్తే ఆ రోగాన్ని కూడా దేవుడు వదలగొడతాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం వారానికి మనం 1000 రూపాయలు సంపాదించుకుంటే ఆదివారం నాడు ప్రభుకి మనం 150 ఇస్తున్నాము సరిపోద్ది అనుకుంటున్నాం. అది కరెక్టేనంటారా? కాదు. నువ్వు ఇవ్వాల్సిందే దేవుడికి కావాలి, కానీ నువ్వు ఎగస్తా వద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న మధ్యలో ఏంటండి, నేను సంఘానికి వెళ్ళానండి. సంఘానికి వెళ్తే అది మత్స్యకారుల సంఘమే. మత్స్యకారులకు బియ్యాలు ఇచ్చారంట ఈ మధ్యలో. ఎన్నేసి ఇచ్చారు? 2 బత్తాలు 3 బత్తాలు తెలియదు నాకు. ఇచ్చారండి? మీకు ఇచ్చారా? ఎన్ని బత్తాలు చెప్పారా? మీరు ఒక్కడైనా చెప్పారా? అయ్యా మాకు బియ్యాలు ఇచ్చారు, మాకు పైకట్లు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు చెప్పారా? మొన్న ఎక్కడికో మీటింగ్ వెళ్తే వాళ్ళకి ఇచ్చారండి. అన్నం అంటండి, అన్నం అంట అసలు వేసి అత్తంతో లొద్ద అయిపోతుందండి. లొద్ద అయిపోతుంది, తింటారు పని చేయట్లేదంట. అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, చల్లే ఇచ్చిన ఉత్తిన ఇచ్చిన మేము పాడు చేసుకోవడం తెలియకపోతే ఎవరికైనా చెరువులో మేతకైనా అమ్దామంటే ఆడేమో కేజీ 10 రూపాయలు 12 రూపాయలు అడుగుతున్నారండి. వీళ్ళు వారం వీళ్ళు ఏం బచ్చాంజా ఒక బత్తా బియ్యం తెచ్చుకుంటున్నారండి. కొట్టుకడికి వెళ్ళి 1250 1300 పెట్టి ఒక ఏం బియ్యం అమ్మాయి సోనా మసూరు తెచ్చుకుంటున్నారండి. సోనా మసూరు తెచ్చుకుని పొద్దున సందల సోనా బియ్యం మసూరు తెచ్చుకుంటూ ఏమంటే ఇందులో ఏం చేస్తున్నారంటే అని ఆ వారం చర్చకి వెళ్ళే ఆ బత్తా బియ్యంలో ఇది ఓ 3 డబ్బాలు పోసుకుని మందిరానికి పట్టుకొస్తున్నారంట. ఏమండి దేవుడు అలా చెప్పాడా? నువ్వేం తింటే అయ్యే అమ్మన్నాడు, కానీ నీకు పనికిరాని బియ్యం, నీకు పనికిరాని కోళ్ళు, నీకు పనికిరాని వస్తువులు, నీకు ఇష్టమైన వస్తువులు పట్టుకుని నువ్వు దేవుడి మందిరంలో ఇస్తావా? నువ్వు ఇస్తావా? అలాగే ఇవ్వచ్చా? ఎలాగుందండి అర్పణ ఎలాగుంది ఇది అమ్మా? కయ్యాని అర్పణలాగా ఉందా? బత్త పులిగానే కనపడుతుంది, కానీ తూకం ఎత్తే 10 కేజీలు కూడా లేదు. దాంట్లో అంతా ఆగాళ్ళే, గట్టి గింజలు లేవు. అలాగే దేవుడు ఏమన్నాడంటే, ఉదయం నువ్వు చేటలో బియ్యం తీసుకుని వండుకుంటున్నావు నీ కుటుంబానికి సరిపోటగా. నువ్వు వండుకునేటప్పుడు నువ్వు ఎన్ని వండుకుంటావు అన్నీ తీసుకో. అందులో నువ్వు వెసట్లో పోసే ముందు ఒక పిడిగుడు నీకు ఎన్నొత్తన్ని తీసి ఒక డబ్బాలే. 7 రోజులు 14 పిడిగుళ్ళు పట్టుకొచ్చి నువ్వు దేవుని మందులు 14 పిడిగులు ప్లస్ శుక్రవారం ఉపవాసం ఉన్నటువంటి సోట బియ్యం. శుక్రవారం ఉపవాసం ఉన్నావా? మరి ఏం చేస్తున్నావా? ఏ బియ్యం ఉప్పుడు పిండి వేసి తినేస్తున్నావా? నీటిలో నానబెట్టుకుని ఎండబెట్టుకుని మిక్సీలో పోసి నూక చేసి నువ్వు ఉప్పుడు పిండి తినేస్తే ఉపవాసం ఏంటండి అది? దేవుని చొమ్ము తినేస్తా ఉంటే ఉపవాసం ఏంటి? అని మార్చికి తింటున్నాను. అన్నం తినడం బదులు అన్నం తినడం మానేసి నూక కింద తీసేసి ఉప్పుడు పిండి తినేస్తున్నాను. శనగపప్పు ఆవాలు వేసుకొని ఏమ్మా ఎలాగొన్నాడు? ఇలా అండి ఉపవాసం అండి. ఏం ఉపవాసం అంటే ఉప్మా ఉపవాసం అండి కదా. దొంగ ఉపవాసాలు అంతే అన్నాడు దేవుడు. మీరు దొంగలు గుహగా ఉన్నాయి మీ హృదయాలు తెరపడాలి. ప్రియమైన దేవుని పెట్టారు. మధ్యాహ్న కాలశాలు వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, నేను అన్నాను అమ్మా మీరు అలా చేయవద్దు. మీరు ఇవ్వకపోయినా దేవునికి పర్లేదు, కానీ మీకు పనికిరాని వాటిని దేవుడు కట్టుకొచ్చి మీరు శాపాన్ని పొందకండి. నువ్వేది తింటుందో దేవుడికి పెట్టు. నీకు పనికిరాని దేవుడికి పనికిరాదు, దేవుడు తిండా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో షార్ట్ మీటింగ్కి వెళ్తే ఈ విషయం బయట అంటుంది. ఈ విషయం బయట అమ్మా ఎంతమంది మీరు వండుకునే బియ్యం దేవుడికి ఇస్తున్నారు? ఎంతమంది మీకు గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం ఇస్తున్నారంటే ఒక్కళ్ళు కూడా మేము వండుకున్న బియ్యం పట్టుకెళ్ళి ఇవ్వట్లేదు అయ్యగారు. మేము 1250 1300 ఎట్టి సోనా మసూరు తెచ్చుకుంటున్నాం కదా. ఇంత రేటు తెచ్చుకున్న బియ్యం ఇవ్వడానికి చేతులు రాక ఆ ఇంట్లో ఉన్నాయన్న మూలు ఉన్నాయి బియ్యం, అవి వారానికి ఒక 3 దవలో అవసరం వస్తే 2 సేర్లైనా పట్టుకొస్తావు అయ్యగారు అన్నారు. అమ్మ నువ్వు 2 సేర్లు కదా 2 గింజలు కూడా పట్టవద్దు. ఇస్తే నువ్వు తినే పట్టుకొచ్చి చెయ్యి, లేదనుకో నీ బియ్యం నీవే దోసుకో. దేవుడికి మాత్రం అలాంటివి ఇవ్వక. నీవు పనికిరా, నువ్వు దేవుడికి ఇచ్చావా?
దేవుడు నీకేమి ఇస్తాడు అప్పుడు? అయ్యే ఇస్తాడు కానీ మంచిగా ఇస్తాడా? అందుకని మీ ఇంటి పక్క అవడం చదువు చిన్న విషయం. ఇప్పుడు ఇస్తారని గారు ఉండాలనుకోండి, ప్రార్థన పెట్టుకొని శుభ్రంగా అన్ని బాగానే చేస్తుంది ఆవిడ. అన్ని శుభ్రంగా గ్రాండ్గా ఉంటాయి రకాలన్నీ. ఏమండి తర్వాత ఏదైనా పెట్టుకుంటే ఏం చేయాలి? అప్పుడే పెట్టుకోవాలి తలకొంత ఆ పక్కన ఉన్నవాళ్ళకి ఈ పక్కన ఉన్నవాళ్ళకి. అవునా? అప్పుడు పెట్టుదానికి చేతులు రాకుండా రేపొద్దున్నో లేదు సంత ఫోటోలో నువ్వు కూరగాయల్లో పట్టుకెళ్ళి ఇచ్చావనుకో, అది ఏ లైట్గా పాసుకొని పోతుంది. అప్పుడు నువ్వు దోసుకుంటాకే పనికిరాదు, అది తింటాకే పనికిరాదు. పోనీ ఏదో మొఖమొంట మీద నీ దగ్గర ఇచ్చుకుంటారు, కానీ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చూసి వాసన వచ్చిన తర్వాత పట్టుకెళ్ళి పెంటలో పోసి నీకు తెలియకుండా ఆడిన బూతులు తిట్టుకుంటారా? తిట్టుకోరా? నీ చేస్తా పని నువ్వు తీసుకుంటా తిట్టుకోవా? ఖచ్చితంగా తిట్టుకోవడం. మరి దేవుడికి అలాంటిది మనం చేస్తామా? చేయకూడదు, తప్పు. నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు, కానీ దేవుడికి మాత్రం అలాంటి మోసం పనులు చేయకూడదంటండి. అప్పటి నుంచి కూడా మొన్న పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు నాకు, అయ్యా మొన్న మీరు వచ్చారు వాకింగ్ చెప్పారు అయ్యా, మా సంఘంలో వాళ్ళు ఏమనుకుంటే అయ్యా పట్టుకొని చెప్తున్నారు, కానీ ఇంతకుముందులాగా ఆ మూలన్న బియ్యం పట్టడం మానేశారయ్యా అన్నారు. ఎందుకంటే ప్రియమంది అని బిడ్డారా, నీవు క్షేమంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలని నీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసే సేవకుడికి నువ్వు తినేదే పెట్టాలి, కానీ నీకు పనికిరాంది పాశకం వచ్చింది సేవకుడికి పెట్టకూడదు. మహాపాపం అండి, మహాపాతకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము మన హృదయాలు దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనవి ఉండాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఒక ఆవిడ మన చర్చిలో కోళ్ళు ఇస్తా ఉండేది ఎక్కువగా. ఇప్పుడు కోళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. కోళ్ళు లేవో లేకపోతే ఇవ్వటం మానేశారు, నాకు అర్థం కావట్లేదు. కోళ్ళు లేవండి. ప్రసన్న కోళ్ళు అట్టుకొచ్చేది ప్రసన్న పట్టట్లేదు. లేకపోతే అలా మరి మేపాలి, మళ్ళీ గూడెక్కించాలి. ఒక ఆవిడ అంటే కోడి గూడెక్కించింది అంటే ప్రసన్న గారు జాగ్రత్తగానండి. కోడి గూడెక్కిన తర్వాత తల్లి పెట్ట ఏం చేసింది, కాళ్ళు గుదులు కట్టి పైకి లేచి దాని పక్కన పిల్లలు ఓ పిల్లని మండిర తొక్కేసిందంట. మండిర తొక్కేస్తే ఇలాగ పెట్టవలసిన కాలు ఇలా పెడతాం మొదలెట్టిందంటండి. అది ఇరిగిపోయింది. మండి ఎన్నరా కాలు కింద ఇలా ఇరిగిపోయింది, వెనక్కి ఇలా నడుస్తుంది, కుంటి నడుతుంది కోడి. బాబు ప్రభువా, ఈ కోళ్ళన్నీ బతుకుంటే ఈ కోడిని అట్టుకొచ్చి నీకు ఇస్తాను అనుకున్నదంట. ఆ కోళ్ళు గుర్రాల్లాగా ఉంటాయండి, పందె పూజలు అండి. ఒకటి 5,000, 3,000, 4,000 అమ్ముద్దంట. మీకు తెలిసే ఉంటుంది, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిలే మీకు. పెద్ద పెద్ద గుర్రాలని కోళ్ళండి. ఒక కోడిని ఎట్టుకొస్తే ఈ 1,500, 200 అమ్మే కోడిని అయ్యేంత డబ్బులు వచ్చే కోళ్ళని ఉత్తినే దేవుడికి ఇచ్చేస్తామా? ఆ కుంటిది ఉంది కదా, అది ఆవిడ కొండ అని చెప్పి అట్టుకెళ్ళి పాటగారికి ఇచ్చేస్తే ఆయన కోసి తినేవాడే కాబట్టి ఏం కూడా అనుకుందో ఏమనుకుందో మొత్తం మీద పట్టుకొస్తే కుంటు కూడా నట్టుకొచ్చి ఇచ్చిందండి. ప్రార్థన అయిపోయి ప్రార్థన చేద్దాన్ని బయటికి వెళ్తుంది, నీళ్ళ అంటుంది. ఇది ఒక కాలేం ఇళ్ళగా ఉందో కాలేం ఇళ్ళగా ఉంది. మళ్ళీ ఆ మనిషి అప్పటికి ఇప్పుడు కోళ్ళు మేపాలేదు. తర్వాత 2-3 సార్లు 2-3 దబాలు కదా మింగీసులు ఎత్తుకుపోయి ఇవాళ కోడి కూడా ఆడిపోయింది అంటాడు. అంటే ఇది నా శాపనార్థం కాదు, దేవునికి ఇచ్చేది. మనకున్న దాంట్లో మంచిది దేవునికి ఇచ్చుకోవాలి, కానీ నీకు పనికి రాంది ఏమంటే దేవునికి ఇవ్వకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న మధ్యలో అంటే ఒక ఆవిడ ఆనపకాయ కోసి పెంటలో పడేస్తే ఒక ఇత్తనం మొక్కొచ్చి ఆనపకాయలు కాయడం మొదలెట్టిందండి. పెంటలో పడింది కదండి, అది ఇంతంత ఆనపకాయలు కాయడం మొదలెట్టిందంటే తెగ కాసేస్తుందండి కాయలు. ఒక్కొక్క ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయంటండి. ఈ మన చర్చికి వెళ్తుంది అంటండి. ఓ పక్కనే బెండపోదలు కాస్తున్నాయంటండి. బెండకాయలు ఏమో రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఆనపకాయలు ఏమో రేటు తక్కువ ఉన్నాయంటండి. బజార్లో కట్టుకెళ్తే ఆనపకాయలు ఆవిడ కొనలేదంట. మోసుకెళ్ళింది మెళ్ళని పట్టినాయి, కానీ ఒక్క కాయ ఆవిడ కొనలేదండి. ఆవిడ కొడుకుని అందంట, ఒరే బాబా బెండకాయలు అలాగ రేటుకు ఉన్నాయి కాబట్టి బెండకాయలు బజార్లో అమ్ముతాను, ఈ ఆనపకాయలు బజార్లో కట్టుకుని ఆవిడ కొనట్లేదు. రేపు ఆదివారం చర్చిలో భోజనాలు కాబట్టి ఒక 20 కాయలు మీ నాయన నువ్వు కలిసి మోసుకెళ్ళి బత్తాలతోటి చర్చిలో పాడేసిరండి రా అన్నదంట. ఎన్ని కాయలు? 20 కాయలు. అంటే ఆవిడ కొనలేదు కాబట్టి. అని కొన్నంతకాలము ఒక్క కాయ కూడా పట్టేవలేదు, కానీ అప్పుడు ఆవిడ కొనకపోయాడు 20 కాయలట్టుకు వచ్చింది. ఆ పాటగారు కానీ మనం వచ్చింది. ఏనాడు కాయట్టుకు వచ్చిరో పట్టిరని మనిషి యాంగేటి ఇన్ని కాయలు అనిపించింది. ఎలా కుర్రోడికి ఆగేసానంట. ఆ కుర్రోడు ఎంత ఉంటాడంటే ఈడి మీద ఒక్కుకోడు, ఈ పిల్ల మీద ఒక్కుకుంటాడు. ఆగేసరి ఆనపకాయలు ఇలా పట్టుకొచ్చారు, ఏంట్రా పరిస్థితి, ఆనపకాయలు ఏంట్రా, ఏంటి ఇంటికాయలు అట్టుకొచ్చింది ఏంట్రా, ఇంటికాయలు పంపించింది ఏంట్రా మీ మా అమ్మ అంటేనే. అలా కదా ఇగలో బదలు కలిసికెళ్తే కాయలు ఎవరు కొంతలేదు, అందుకని చర్చి కట్టుకుపోతే చర్చిలో వంటలకే భోజనాలు చేసేస్తారు, ఆడ పట్టుకోవడం మా నాన్న నేను కలిసి మోసుకొచ్చాం అయ్యారు అన్నాడు. ఎవడు ఇది అంటాడు, ఎవడు నతనీళ్ళు గల్లు అంటాడు. అర్థమైందా మీకు? అక్కడ ఎవడు కొంటలేదు, మధ్యలో కట్టుకొచ్చారు.
అలాగే ఈయన చిన్నప్పుడు ఈయన అడిగేవాడిని, ఎరా మీ అమ్మ చర్చికి రావట్లేదండి, మా అమ్మ తాగేసి పడుకుంటుందండి. అబద్ధం వాడు కూడా చెప్పుకోడండి. మరి మీ నాన్న సంగతి ఏంటంటే, మా నాన్న కూడానండి ఇలాగే చెప్పుకోడండి. ఎందుకంటే పిల్లలు అబద్ధం ఆడరు, సచ్చిన అబద్ధం ఆడండి. నిజం చెప్తాను పిల్లలు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇలాంటి వాళ్ళతో దేవుని రాజ్యం వాళ్ళ ఆటంకపరచండి, నా దగ్గరికి తీసిరండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మన వాక్యం పడినాము, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉన్నాం, అన్ని అబద్ధాలే మాట్లాడతాం మనం. కానీ మన కడుపును పుట్టిన పిల్లలు చక్కగా అన్ని నిజాలే చెప్తారు, వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు. అందుకని దేవుడు మనకంటే మన కడుపును పుట్టిన పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో జెరూసలేము దేవాలయంలో అనేకులు ప్రియమైన వారులారా, కుంటివారు గుడ్డివారు వచ్చి దేవుని మందిరానికి వచ్చి స్వస్థతలు అందుకున్నారు, దేవుని మందిరానికి వచ్చి బాగుపడ్డారు, దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ రోగాలే కాదు, వాళ్ళ దరిద్రత కాదు, వాళ్ళ సమస్తమైన అపవిత్రంతా కూడా మందిరంలో పోగొట్టుకుని సంతోషంగా గృహాలకి వెళ్ళారు. అక్కడ రాయబడి ఉందన్నమాట. మొట్టమొదటిది కట్టబడిన గాడిది విడిపించబడటం, రెండవది ఆయన మోసుకెళ్ళటం, మూడవది దొంగల గుహగా మార్చబడినటువంటి దేవాలయాన్ని బాగు చేసుకోవటం, నాలుగవది ప్రార్థన ద్వారా మన జీవితాలని కట్టుకొని మన కుటుంబాల ఆయురారోగ్యాలతో ఉండటం. దేవుడు కోరుకునేది అది ఈ మధ్యాహ్న కాల సమయంలో. అలాగే నేను కూడా దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. కట్టబడిన జీవితాలు ఏ పాపం చేతనే కట్టబడ్డానో, ఏ విధమైనటువంటి కట్టుల బంధించబడ్డానో వాటి నుండి నేను విడిపించబడాలి. నా యేసయ్య కొరకు కనీసం రోజుకు ఒక్కరికైనా సరే నేను దేవుని మాటలు చెప్పాలనేటువంటి తీర్మానం ఈరోజు నువ్వు చేసుకున్నట్లయితే దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీవు అలా చెప్పగలిగితే దేవుడు నీ అంత ఆశీర్వదిస్తాడు. నీ హృదయము దొంగల గుహగా ఉంటే ఇప్పుడే మార్చుకొని ఏ విషయాల్లో నువ్వు దేవుని విషయంలో తప్పిపోతున్నావో ఆ విషయాలన్నీ కూడా విడిచిపెట్టి నీ హృదయాన్ని పవిత్రం చేసుకుని దేవునికి నీ హృదయంలో పరిపూర్ణమైన చోటిస్తే కనుక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించడమే కాక సంపూర్ణమైన స్వస్థత, ఆయుష్, ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. మన కష్టార్జితము మందుకు కానీ, మన కష్టార్జితం మందు బిళ్ళకు కానీ, మన కష్టార్జితం వ్యాయమైపోకుండా దేవుడు మన ఇళ్లలో ఉండి మన పిల్లల తనంతరము మన రెక్కల కష్టం తినేటట్లు మన కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మట్టల ఆదివారం రోజుని ప్రభువైన యేసు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికీ వందనాలు.